మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఆత్మనే పద ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఎప్పుడు ఏ ధాతువుల చేత ఆత్మనే పదం వస్తుంది అనేది. ఇప్పుడు నేను చెప్పిన పాఠంలో మీకు ఎవరికైనా సందేహాలు చెప్పండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత మనుషురామః. నిన్న మనము మహోదయ పరివ్యభ్య క్రియ ఆంగోదనాస్య విహరణే ఇవన్నీ చెప్పుకున్నాము. క్రియలను సంపరిభ్యశ్చ ఇది కూడా చెప్పుకున్నాము. ఈరోజు సమవ ప్రవిభ్యాస్తః ఇది కూడా చెప్పుకున్నాం. సమవ ప్రవిభ్యాస్తః ఇంతవరకు మనం చూసాం. సంతిష్టతే, అవతిష్టతే, ప్రతిష్టతే, వితిష్టతే అని చెప్పి ఇంతవరకు చూసాము. ఈరోజు 23వ సూత్రం చూద్దామండి. ప్రకాశ నస్థేయాఖ్య ప్రకాశన స్థేయాఖ్యయోః ప్రకాశన స్థేయాఖ్యయోశ్చ ఇది సూత్రము. అది ఏదో చెప్పుకున్నామండి. నిన్న ఒక సందేహం మనకు ఆంగో దొనాస్య విహరణే అనే సూత్రంలో ఒకటి ఇక్కడేంటి ఆస్య విహరణం ఉండకూడదు. ఉండకూడదు ముఖము కోల్య ముఖము ఓపెన్ చేసే అర్థంలో ఉండకూడదు. అప్పుడు ఆత్మపదం వస్తుంది. ఇప్పుడు నిన్న ఏదో చెప్పారు, ఏదో మన పార్వతి గారు నిర్మల గారు చెప్పారు. సో ఏం చెప్పారండి? విద్య గురువు చెప్తున్నారు, గ్రహిస్తున్నామట. ముఖం ఓపెన్ చేసాము, మనం గ్రహించడంలో ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా? విద్య చెప్పేవాళ్ళు, విద్య అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ పని. మనం గ్రహించే వాళ్ళకి అవసరం లేదు, విద్య గ్రహించడానికి అవసరం లేదు. అందుకే అక్కడ ఆత్మ విద్యాం ఆదత్తే అని చెప్పామట. ముఖం ఓపెన్ చేయడం లేదు, మన గురించి గ్రహిస్తూ ఉన్నాం చెప్పిందంతా. ఓకేనా? అదే మనం చెప్పామనుకోండి, ఆ ముఖాన్ని ఓపెన్ చేసి చెప్పామన్నమాట. వర్ణాలు కాదు ఇక్కడ, ముఖం ఓపెన్ చేయొచ్చు. ముఖంలో ఏదైనా వర్ణాలు ఉండొచ్చు, వర్ణాలు కాదు ఇక్కడ. ముఖం ఓపెన్ చేయకుండా ఉండాలన్నమాట. ఓపెన్ చేయకుండా చిప్ చాప్ వింటున్నాం, నేను చెప్తున్నా, మీరు ఆలోచిస్తున్నారు, అది అర్థం చేసుకుంటాను. ముఖం ఓపెన్ చేయడం లేదు. మీరు చెప్పాలనుకున్నప్పుడు గ్రహించడానికి అవసరం లేదు. మీరు మాట్లాడే ప్రశ్న వేయాలి, ఇంకా తెలుసుకోవాలి, అప్పుడు మళ్ళీ ముఖం ఓపెన్ చేస్తారు. గ్రహించడం లేదు. విద్యాం ఆదత్తి, విద్య గ్రహించే అవసరం లేదు. ఓకేనా? అయితే తాత్పర్యం ఇక్కడ దానికి ఉదాహరణ ఎక్కడైతే ముఖం ఓపెన్ చేస్తామో అక్కడ విద్యాం వ్యాదత్తే, విద్యను చెప్తున్నాం, అక్కడ వ్యాదతి వస్తున్నాడు. ఇక్కడ విద్య ముఖం ఓపెన్ చేసేటప్పుడు అపరస్మృతం అవుతున్నాడు. విద్యను చెప్తున్నప్పుడు ముఖం ఓపెన్ చేయాలి ఖచ్చితంగా, అప్పుడు పరస్మయ పదం అయిపోతుంది. ఏమైపోతుంది? పరస్మయ పదం అయిపోతుంది. అది దానికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే, హాస్యం వ్యాదతి, ముఖం ఓపెన్ చేస్తున్నా, హాస్యం వ్యాదతి, అలా ప్రతి ఉదాహరణ చెప్పాను. ఏంటంటే ఏమొస్తుంది? మళ్ళీ ఎక్కడ ముఖం ఓపెన్ చేస్తామో హాస్యాం వ్యాదతి, ముఖం ఓపెన్ చేస్తున్నాడు, అక్కడ పరస్పరం తీసుకున్నాం. ముఖం ఎక్కడ ఓపెన్ చేసినా అక్కడ హాస్యం వ్యాదదాతి, ఇది ఉదాహరణ అండి. హాస్యం అంటే ముఖాన్ని ఓపెన్ చేస్తున్నాడు, ముఖాన్ని
ఓపెన్ చేస్తున్నాను. వ్యా దదాతి, వ్యా దదాతి అంటే ముఖం ఓపెన్ చేయడం. ఓపెన్ చేసి ఏదైనా విద్యను చెప్పడము, విద్యను తెలియచేయడము, ఏదైనా కానీ చెప్పవచ్చు. ఏదైనా విషయం చెప్పవచ్చు, విషయ ప్రస్తావన చెప్పవచ్చు, ఉపన్యాసం చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. ముఖం ఓపెన్ చేసే అర్థంలో ఎక్కడున్నా అక్కడ ప్రదర్శించడం అవుతుంది. ముఖాన్ని ఓపెన్ చేయకుండా విద్యను గ్రహిస్తున్నాం. సామాన్యంగా గ్రహించడానికి మనకి అవసరం, వింటూ పోతూ ఉంటాం. అది లోపల ముఖం ఓపెన్ చేయకుండా విద్య వినడం ద్వారా మనకు అది గ్రహింపబడుతుంది. కాబట్టి ఇదే అర్థం మనం తీసుకోవాలి. అది ఇక్కడ వ్యా దదాతి అనేది ముఖం ఓపెన్ చేసినప్పుడు అక్కడ పరిస్థితి ఇచ్చాడు. కానప్పుడు విద్య గ్రహించినప్పుడు అక్కడ ముఖం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఆత్మీయపదం అయింది. కాబట్టి అదే విధంగా తీసుకోవాలి. అస్తు. ఇందులో ఏమైనా సందేహం ఉందా మళ్ళీ చెప్పిన విషయంలో? మహోదయ, వ్యా అంటే ఏంటి ఇక్కడ? వి అవ ఉపసర్గం అండి ఇక్కడ వ్యా అంటే. దదాతి అంటే ఏదైనా ఇవ్వటం, ఏదైనా ఇవ్వటం అంతేనా? వ్యా దదాతి ఇక్కడ వ్యా దదాతి ఓపెన్ చేయడం అంట. హాస్యం వ్యా దదాతి ముఖాన్ని ఓపెన్ చేస్తున్నాడు. వి అవ ఉపసర్గం అనే వచ్చింది ఓపెన్ చేయడం. దాదాతుకు అర్థం ఇవ్వడం అర్థం వస్తుంది. ఓపెన్ చేయడం ఇక్కడ వ్యా దదాతి. ఓకేనా? ఓకే. జీ తీసుకోండి. నెక్స్ట్ సూత్రం చూసుకోండి. నిన్న మనము సమవ ప్రవిభ్యస్త చెప్పాము. ఈరోజు ప్రకాశ నస్తేయాఖ్యాయోశ్చ ఇదేమంటుంది చూడండి. స్లైడ్ చూడండి. ఇక్కడ శోభనాథ్ గారు ఉన్నదా? శోభనాథ్ గారు ఉన్నాను మహోదయ. ఉన్నానండి. స్పష్టమైంది అది? అర్థమైందండి, అర్థమైంది. ఓకే, అస్తు. ధన్యవాదాలు. ప్రకాశ నస్తేయా ఖియయోశ్చ. ప్రకాశ నస్తేయా స్థేయాఖ్యాయోశ్చ. ప్రకాశన స్థేయాఖ్యాయోశ్చ ఇది సూత్రం. ప్రకాశన స్థేయాఖ్యాయోశ్చ ఇదంతా ఒకే సూత్రము. దీన్ని సూత్ర విభాగం ద్వారా ఏ విధంగా విడగొట్టుకుంటా చూద్దాం. ప్రకాశన స్థేయాఖ్యాయోః. ప్రకాశన స్థేయాఖ్యాయోః ఇది సప్తమి విభక్తి ద్వివచనంలో విడగొట్టాడనమాట. నెక్స్ట్ చ అవ్యపదం. ఏంటి? చ అవ్యపదం. ఇక్కడ మామూలుగా ఒకారం పక్కన ఉండి విసర్గానికి చకారం అవుతుంది, విసర్గానికి సకారం వస్తుంది. దానికి సకారం వచ్చి వెంటనే స్తోష్నాష్టు ప్రకార సంధి చేస్తేనా స్తుత్వ సంధి చేస్తేనా ప్రకాశన స్థేయాఖ్యాయోశ్చ అయిపోయింది. అంటే విసర్గమే దంత సకారంగా మారిపోయింది. దంత సకారం తాళ సకారంగా మారిపోతుంది స్తుత్వ సంధి ప్రకారంగా. ఈ రకంగా దీన్ని రెండు పదాల కింద విడగొట్టినాం. ప్రకాశన స్థేయాఖ్యాయోః సప్తమి విభక్తి ద్వివచనము చ అవ్యపదం. ఓకే, అస్తు. ఇక్కడ చూడండి. దీన్ని మొదటి పదం ఇక్కడ ఇది ప్రకాశన స్థేయ ఆఖ్యాయోశ్చ అలా అవుతుందండి. అదే కింద ఇప్పుడు మనం విడగొట్టుకున్నాం సమాసం, అదే విడగొట్టుకుంటామండి. ఆ పదాన్ని విడగొట్టు సమాసం చెప్తున్నాం, గమనించండి. తిష్టంతి అస్మిన్ ఇతి స్థేయ. సూత్రం స్థేయ శబ్దం వచ్చిందా? ముందు స్థేయ అంటే చెప్పామంట. తిష్టంతి అస్మిన్ ఇతి ఇందులో ఉంటాడు, కూర్చుంటాడు, దాన్ని స్థేయ. దాన్ని ఏమంటాము? స్థేయ. ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడనే స్థేయ అంటాం. ఇది ఏ స్థానంలో కూర్చుంటే దాన్ని స్థేయ అంటే స్థానికం, స్థిరమైంది స్థానం అయితే ఉందని స్థేయ అంటామట. ఓకేనా? తో తిష్టంతి అస్మిన్ ఇతి స్థేయ. తిష్టంతి అస్మిన్ ఇతి స్థేయ. ఓకేనా? తో స్థేయ శబ్దాన్ని ఇక్కడ మనకు ఈ రకంగా చెప్పారు. తర్వాత ఇప్పుడు సమాసం చూడండి. ప్రకాశన స్థేయాఖ్యాయోః అనే పదంలో ఏ పదాలు ఉన్నాయి అని ఇక్కడ చూపిస్తున్నాడు. స్థేయస్య ఆఖ్య స్థేయాఖ్య. స్థేయం అంటే చెప్పాను తిష్టంతి అస్మిన్ ఇతి స్థేయ. ముందు స్థేయం చెప్పామంట. ఎక్కడైతే కూర్చుంటారో స్థేయ అంటాం, స్థాన విశేషాన్ని స్థేయ అంటాం. ఇప్పుడు అదే చెప్తున్నాడు. స్థేయస్య ఆఖ్య స్థేయ ఆఖ్య. ఆ స్థేయం కూర్చున్నటువంటి స్థలం విశేషం ఏదైతే ఉందో దాని యొక్క కథనమే స్థేయాఖ్య అంటాం. ఆ కూర్చున్న స్థలం యొక్క విశేష స్థలం యొక్క
కథనాన్నే వచనాన్ని ఇక్కడ స్థేయాఖ్య అంటాము. అందుకే స్థేయస్య ఆఖ్య స్థేయాఖ్య షష్ఠి తత్పురుష సమాసం. ఓకేనా? స్థేయస్య ఆఖ్య స్థేయాఖ్య. స్థేయం యొక్క అంటే కూర్చున్న స్థల విశేషం యొక్క కథనమే. ఆఖ్య అంటే కథనం. కథనాన్ని స్థేయాఖ్య అంటాము. ఇది షష్ఠి తత్పురుష సమాసం. ఇప్పుడు రెండింటి కలుపుతున్నామట. ప్రకాశనం చ స్థేయస్య ఆఖ్యాచ. స్థేయస్యాఖ్యాచ. ప్రకాశనం చ స్థేయస్యాఖ్యాచ. స్థేయస్యాఖ్యాచ. రెండు కలిపితే ప్రకాశన స్థేయాఖ్యే. ప్రకాశన స్థేయాఖ్యే. ఎందుకంటే స్థేయస్యాఖ్య అనేది స్త్రీలింగ పదం అన్నమాట. స్థేయస్యాఖ్య. ప్రకాశనం చ స్థేయస్యాఖ్యాచ. ప్రకాశనం చ స్థేయస్యాఖ్యాచ. స్థేయస్యాఖ్య అనేది స్త్రీలింగ పదం కాబట్టి ద్వివచనం ఏమొచ్చింది? ప్రకాశన స్థేయాఖ్యే. తయోః ప్రకాశన స్థేయాఖ్యయోః. ఓకేనా? ప్రకాశనం చ స్థేయస్యాఖ్యాచ ప్రకాశన స్థేయాఖ్యే తయోః ప్రకాశన స్థేయాఖ్యయోః అని చెప్పి చెప్పుకున్నామట. అంటే స్థేయాఖ్య అంటే వివాదం నిర్ణయించడానికి చేసే కథనం అయితే ఉందో, వివాదం నిర్ణయించడానికి చేసే కథనం అయితే ఉందో స్థేయాఖ్య అంటాం. స్థేయం. ప్రకాశం అంటే అపనే స్వభావము. ప్రకాశం అంటే అపనే మనసులో ఉండే భావ ప్రకటీకరణం, దీని స్వభావం అంటామంట. అది ప్రకటించడం ప్రకాశము. స్థేయాఖ్య అంటే ఇక తిష్టంతి అస్మినితి స్థేయ. ఎక్కడైతే కూర్చుంటామో, ఏ ప్లేస్ లో కూర్చుంటామో, అది విషయం కావచ్చు, వస్తు సందర్భ విశేషంగా ఏదైనా కావచ్చు, ఏ స్థితిలో ఏ సందర్భంలో ఉంటామో దాన్ని యొక్క కథనమే. ఇప్పుడు వివాదం యొక్క స్థలంలో సందర్భంలో కూర్చున్నాం, ఆ సందర్భం యొక్క కథనం, వ్యాఖ్యానం. ఆ వివాదం యొక్క సందర్భం ఏదైతే ఉందో అది తీసుకోవాలి ఇక్కడ. ఓకే, చూడండి. ఇప్పుడు దీని అర్థం చూడండి. అనువృత్తి స్థహ అనే పదానికి స్థాధాతుకు అనువృత్తి వస్తుంది. ఆత్మ అనే పదం అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి దీని యొక్క అభిప్రాయం ఇక్కడ కింద చెప్తారు. అర్థ స్వాభిప్రాయస్య ప్రకాశనే. స్వ అభిప్రాయం, స్వస్య అభిప్రాయ స్వాభిప్రాయం. నీ యొక్క అభిప్రాయం, నీ యొక్క మనసులో ఏదైతే భావన ఉందో దాని యొక్క అభిప్రాయం అభివ్యక్తీకరించడం ప్రకాశనం. ఇక్కడ సూత్రంలో ప్రకాశన శబ్దం ఉంది కదా, ప్రకాశనం అంటే ఇక్కడ విడిచి చెప్తున్నాడు. స్వాభిప్రాయస్య ప్రకాశనే. నీ యొక్క అభిప్రాయాన్ని ప్రకాశించడంలో, వ్యక్తపరచడంలో, అభివ్యక్తపరచడంలో, ప్రకటించడంలో. ఓకేనా? స్వాభిప్రాయస్, నీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నావట. స్వాభిప్రాయస్య ప్రకాశనే. తర్వాత రెండో పదం ఏంటి? స్థేయాఖ్యే. స్థేయాఖ్యే అంటే ఇక్కడ విడిచాడు. వివాద పద నిర్ణేతు ఆఖ్యాయం. వివాద పద నిర్ణేతు ఆఖ్యాయం. विवाद के निर्णय करने वाले को विवाद पद निर्णेतु. వివాద పద నిర్ణయం అంటే వివాదం చేసే వాళ్ళు ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ నిర్ణయించడంలో, వివాదం గొడవ ఎక్కడైతే పడుతున్నారో, వివాదం ఎక్కడ చేస్తున్నారో అక్కడ నిర్ణేతు ఆఖ్యాయం. వివాదము చేసేటువంటి వాళ్ళకి కథనం అన్నమాట. అంటే వివాదం చేసే వాళ్ళకు నిర్ణయించే సందర్భంలో ఎవరైతే గొడవ పడుతున్నా వాళ్ళకి న్యాయం చేస్తాం కదా, వాళ్ళకి ఏదో తీర్పు చెప్తాం, ఏదో ఒకటి మనకు వాళ్ళకి ఒక మార్గం చూపిస్తామంట. అంటే వివాదం నిర్ణయం చేస్తాం, జడ్జిమెంట్ చేస్తాం ఎక్కడైతే అక్కడ. అటువంటి అర్థంలో వివాద నిర్ణయ కర్నే వాళ్ళకు కెహనేమే అంటే వివాదాన్ని శాంతపరచడం కోసం జడ్జిమెంట్ ఇస్తుందో అలాంటి అర్థం చెప్పడంలో దాన్ని స్థేయాఖ్యే అంటామంట. స్థేయాఖ్యే. వివాద పద నిర్ణేతు ఆఖ్యాయాంచ. వివాద పద నిర్ణేతు ఆఖ్య. వివాదానికి వివాసం అక్కడ నిర్ణయించడానికి అయితే కథనం ముందు చెప్పబడుతుందో అది ఇక్కడ తీసుకోవాలి. వివాద పద నిర్ణేతు ఆఖ్యాయాంచ వర్తమాన స్థాధాతు ఆత్మనే పదం భవతి. అటువంటి వర్తమానంలో ఉన్నటువంటి స్థాధాతు నుంచి పైనుంచి అనువృత్తి వచ్చింది. ఆ స్థాధాతు పక్కన కూడా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అంటే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో, వివాదాన్ని శాంతించే అర్థంలో, వివాదాన్ని శాంతించడానికి అయితే అర్థం ఉంటుందో ఆ అర్థంలో, ప్రకాశించే అర్థంలో, వివాదాన్ని శాంతించే అర్థంలో వర్తమానంలో విద్యమానమైన స్థాధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది
ఆత్మీయపదం ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్పుకుంటూ వస్తున్నామాట. ఇలాంటి సందర్భంలో కూడా నీ అభిప్రాయం వ్యక్తపరచడంలో, స్థేయాఖ్యే వివాద పదం నిర్ణయించడంలో, వివాదం జరిగిన చోట నిర్ణయాత్మకంగా చెప్పడంలో, అలాంటి అర్థంలో ఉన్నటువంటి వివాదాన్ని నిర్ణయించే అర్థంలో ఉన్నటువంటి ఏ ధాతు, స్థాధాతు, అటు అర్థంలో ఉన్నటువంటి స్థాధాతు పక్కన కూడా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు సూత్రార్థం చెప్పింది. దానికి పదంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఏంటివి? విద్యా తిష్ట ఛాత్రాయ, విద్యా తిష్టతే ఛాత్రుని కొరకు విద్యా తిష్టతే, విద్య ఉంది, విద్య ఎవరి కోసం ఉంది? ఛాత్రాయ తిష్టతే. కిం తిష్టతే? విద్యా తిష్టతే. విద్య అనేది ఛాత్రుని కొరకు ఉంది. ఇక్కడ స్థేయాఖ్య ఎవరి కోసం ఉంది? ఇక్కడ స్థే ఆఖ్యానం ఎవరి కోసం ఉందంటే విద్య తిష్టతే. క్రియాపదం ఎందుకు ఉందంటే విద్య కోసం ఉన్నమాట. ఓకేనా? విద్య ఎవరి కోసం? ఛాత్రుని కొరకు విద్య ఉంది. భార్య తిష్టతే పత్యే, భార్య ఎవరి కోసం ఉంది? పతి కోసం ఉన్నమాట. భార్య కోసం లేదు, భార్య ఎవరి కోసం ఉంది? పతి అంటే తన భర్త కోసం ఉంది అనమాట. భార్య తిష్టతే, భార్య ఉంది ఎవరి కోసం? పత్యే, పతి కోసం అంటే తన భర్త కోసం ఉంది. అట్లా ఎవరి కోసం ఉన్నదో అట్లా ఈ అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఇదేంటి మనం ఇంతవరకు చూసి ప్రకాశం అంటే అక్కడ భావాభివ్యక్తం చేసామట. ఛాత్రుడు కోసం విద్య ఉంది, భార్య భర్త కోసం ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు స్థేయాఖ్యకు ఉదాహరణ చెప్తున్నాడు. స్థేయాఖ్య అంటే స్థేయాఖ్యాయం ఉదాహరణ. త్వయి తిష్టతే, మయి తిష్టతే. త్వయి జ్ఞానం తిష్టతే, మయి అజ్ఞానం తిష్టతే. నాలో అజ్ఞానం ఉంది, త్వయి జ్ఞానం తిష్టతే, నీలో జ్ఞానం ఉంది. ఇక్కడ భావాభివ్యక్తం చేసింది. దీని స్థేయాఖ్య ఏమైతే ఉందో అది చెప్పుకుంటాం, ఏదైతే ఉందో అది చెప్తున్నాం. స్థేయంగా స్థిరంగా ఉంది. త్వయి తిష్టతే, ఏముంది నీలో? ఏముంది? నేను అధ్యాయం చేసిన త్వయి జ్ఞానం, నీలో ఉంది. ఏముంది? జ్ఞానం ఉంది. నాలో ఏముంది? అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది, అవిద్య ఉంది, ఏం చెప్పుకోవచ్చు. మయి తిష్టతే, నీలో ఏముంది? అవిద్య అస్తి, అవిద్య తిష్టతే, అవిద్య ఉంది, ఏదని చెప్పుకోవచ్చు. ఉంది అని అర్థం. స్థేయ స్థిరంగా ఉంది, స్థిమితంగా ఉంది అర్థం చెప్పడం కోసము ఇది చేసుకోవాలి. ఇక్కడ స్థేయాఖ్య చెప్పి వివాద పద నిర్ణేతం ఆఖ్యాయ. వివాద పదం, వివాదం నుంచి ఇది ఉంది, ఈ వివాదం ఉంది, వివాద నిర్ణయం ఇది, ఇలా చెప్పాలి, విధావాది సాధించాలి, అలాంటి తక్కువ శాంతపరుస్తున్నామట. అలాగే నీలో ఇది ఉంది అనే అర్థంలో ఇక్కడ మనం తీసుకున్నామట. అందుకే అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు. స్థేయాఖ్యాయం త్వయి తిష్టతే, మయి తిష్టతే. ఓకేనా? విద్యా తిష్టతే ఛాత్ర, విద్యా ఛాత్రుని కొరకు ఆప్న స్వరూప్. విద్య ఎవరి కోసం ఉందంట? ఛాత్రుని కొరకు ఉన్నది. ఏ ఛాత్రుడు అయితే, ఏ విద్య అయితే, విద్య అంటే స్త్రీలింగం ఉంది, అది ఛాత్రునికి ఆ విద్య విశ్వరూపం చూపిస్తుందంట. ఏం చూపిస్తుందండి? విశ్వరూపం చూపిస్తుంది. విద్యా ఛాత్రుకో అప్నా స్వరూప్ ప్రకాశిత్ కర్తీ హే. విద్య యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకున్నప్పుడు, యథార్థంగా కష్టపడి పురుషార్థం చేసినప్పుడు వాస్తవం దాని యొక్క రహస్యం అంతా బయటకు వస్తుందండి. ఇప్పుడు మహర్షి పతంజలి యొక్క సూత్రం కావచ్చు, మహర్షి పాణి యొక్క సూత్రాలు కావచ్చు, ఇంకా ఇవన్నీ ఋషి మహర్షి శ్రద్ధస్నాలు ఉన్న సూత్రాలు ఏవైనా కావచ్చు, ఒక మంత్రమే తీసుకోవచ్చు. అవి వాటి యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకున్నప్పుడు దాని యొక్క స్వరూపం పూర్తిగా మనకు యథార్థం కనిపిస్తుంది. ఆ యథార్థం కనిపించినప్పుడు అప్పుడు వాస్తవంగా జ్ఞానోదయం ఏంటి, మనకు వాస్తవంగా ముక్తిని పొందినట్టే. మనం విద్య తన స్వరూపము చూపించిందంటే యథార్థంగా మహతి ఆనందం కలుగుతుంది, మహాన్ ఆనందం కలుగుతుందన్నమాట. ఇక్కడ ఒకటి వేదమంత్రం ఉందండి. అది ఏంటంటే స్త్రీ తన స్వరూపాన్ని తన భర్త దగ్గర ఏ విధంగా చూపిస్తుందో నిర్లజ్జంగా, అలా విద్యాశబ్దం స్త్రీజంగా ఉంది కాబట్టి ఏ విద్యార్థి ఏ ఛాత్రుడు కష్టపడి చదువుకుంటాడో ఆ విధంగా నిర్లజ్జంగా విద్య యొక్క స్వరూపం రహస్యం అయితే ఉందో అది మొత్తం ప్రకటిస్తుంది. అది యోగి పురుషుడే అది సాధించే నిర్లేపంగా నిష్కామభావంతో ప్రయత్నం చేసిన పురుషార్థం చేసినప్పుడు, తపస్సు చేసినప్పుడు ఆ విద్య యొక్క రహస్యం అంతా కూడా అది ప్రకటీకరణ అవుతుంది. దానికి ఉదాహరణ చెప్పండి ఇక్కడ. ఈ విధంగా భార్య పత్య, భార్య కోసం భర్త కోసం ఉంది, ఆ విధంగా తన స్వరూపాన్ని చూపిస్తుందో అలాగే విద్య కూడా చూపిస్తుంది అనేది అక్కడ ఉపమాత చెప్పాడు. ఇది వేదమంత్రం ఉంది. తన్వం విశశ్రే జాయేవ పత్య తన్వం విశశ్రే అని చెప్పి పూర్తిగా మంత్రం నాకు గుర్తు రావడం లేదు, చెప్తాను ఎప్పుడైనా. సో ఆ వేదమంత్రం చెప్పబడింది అన్నమాట. అదొక ఉపమా ఇచ్చి చెప్పామన్నమాట. విద్య అనేది అంత ప్రకాశవంతమైంది, నువ్వు కష్టపడిన వ్యక్తికి మొత్తం తన విశ్వరూపాన్ని చూపిస్తుంది, దాని యొక్క ఆ జ్ఞానం యొక్క రహస్యం అయితే ఉందో. అందుకే ఇది సంసారం జ్ఞానం కన్నా ఆ విద్య యొక్క జ్ఞానం అనేది
కొన్ని వేల రెట్లు ఎక్కువ. ఆ జ్ఞానం లోతపూరితమైనప్పుడు మనిషికి ఎంత ఆనందం వస్తుంది, ఎంత తేలికగా ఉంటామంటే, అందుకే నీకు ప్రకృతి పురుషు యొక్క సూక్ష్మాతి సూక్ష్మ పదార్థాలు కూడా నీకు ప్రత్యక్షం అవుతాయి. ఆత్మ ప్రత్యక్షం, పరమాత్మ యొక్క ప్రత్యక్షం అవుతుంది. ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం కణంలో ఏం జరుగుతుందో మొత్తం నీకు తెలిసిపోతుంది. ఏ విధంగా మార్పు చెందుతుంది, ఏ విధంగా పరిణామం చెందుతుంది, పరివర్తన చెందుతుంది, ఇదంతా కూడా నీకు ఆ జ్ఞానం ద్వారా, ఆ ప్రకాశం ద్వారా మొత్తం యథార్థంగా తెలిసిపోతుంది. ఇప్పుడు పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి ప్రతి జీవాత్మ చేసే క్రియాకలాపాలు మొత్తం A to Z మొత్తం అన్ని తెలుస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక స్వామి ఉంటాడు, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ కుటుంబంలో జరిగే క్రియాకలాపాలు మొత్తం ఈ విధంగా ఎక్కడ ఉన్నా కూడా గతివిధులు మనకు స్థూలంగా ఈ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటాడో, అలాగే ఈ పరమాత్మ శక్తివంతుడు, సర్వ జ్ఞానవంతుడు కాబట్టి సంపూర్ణ సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ సంసంజ జీవాత్మలు అయితే ఉన్నాయి, అన్ని జీవాత్మల కర్మ ఫలాలు ఏ కర్మలు చేసినా అన్ని కూడా ఆయన మనసులో ఉంటాయి. అన్ని యథార్థ కంటికి ప్రత్యక్షం కనిపిస్తుంటాయి. వాళ్ళకు ఆయన కంటికి ఓల్డ్ ఏదైనా అలాంటి రహస్యాత్మక చేసేటువంటి కర్మలు ఏముండవు. పరమాత్మ ఏటు చెప్పు కంటికి ఎదురుగానే అన్ని జీవాత్మ చేసే ప్రతి కర్మలు మనకు కనిపిస్తుంది. ఏ జీవాత్మ ఏం చేస్తుంది, ఆ సర్వశక్తివంతుడు కాబట్టి వ్యాపకంగా ఉన్నాడు కాబట్టి, వ్యాపించి ఉన్నాడు కాబట్టి, విశాలమైన జ్ఞానబంధుడు అతని దగ్గర ఉంది కాబట్టి, అందుకే అన్ని జీవాత్మ యొక్క కర్మ ఫలాలు కూడా అతను ఇస్తున్నాడు. అంత శక్తి సామర్థ్యం వస్తుంది. అలాగే ఈ విద్య అనేది ప్రకాశన స్థేయాఖ్య, ప్రకాశం ఏదైతే ఉందో అది మొత్తం అంతా అభివ్యక్తం అవుతుంది. ఎవరికి అందుకే అటువంటి విద్య ఎవరి కోసం ఉంది, ఛాత్రాయ విద్యార్థి కోసం ఉంది, చదివేవాడి కొరకు ఉంది. అలాగే భార్య ఎవరి కోసం ఉంది, తన భర్త కోసం ఉంది. అలాగే ఇక్కడ చెప్పాడు పతివ్రత స్త్రీ పతికు అప్నే స్వరూప్ దిఖాతి. అలాగా ఈ విద్య కూడా ఆ విద్యార్థికి స్వరూపం చూపిస్తుంది అని చెప్పి ఉపమాగా ఇది చూపించండి. అస్తు గురువు గారు దీనికి ఒక శ్లోకం కూడా ఏదో ఉన్నట్టుంది. శృత సమయ శ్రీనాం లజ్జ యదేవ విహిత భవంతి తదేవ అని చెప్పి, బహుశా ఇదే అర్థమేమో. ఉండొచ్చు అండి, అది శ్లోకం తెలియదు నాకు. వేద మంత్రం అయితే మీరు చెప్పింది దానికి ఆ శ్లోకం పూర్తిగా నాకు గుర్తు రావట్లేదు, ఈ మొదట్లోనే గుర్తుంది. తదేవ విహిత అనుకోండి ముందు ఏదో ఉంది. ఒకసారి ప్రయత్నించేది కనిపిస్తుంది, ఒకసారి ప్రయత్నించండి. శ్లోకం కనిపిస్తే గ్రూప్ లో పెట్టండి. నాకు గుర్తులేదు, వెనకాలది మాత్రమే ఇది వచ్చింది, గుర్తులేదు. ఆచార్య ఇక్కడ స్వాభిప్రాయము ఉందండి. స్వాభిప్రాయం తెలపడమే ప్రకాశనం మొత్తం వ్యక్తపరుస్తుంది కదా. ప్రకాశనం అంటే ఇక్కడ విద్యని చూపిస్తున్నాడు, స్వప్రకాశనం. ఆ విద్య స్వ అభివ్యక్తం చేస్తుంది, ప్రకాశిస్తున్నాడు. ఎవరికి, ఛాత్రాయ, ఛాత్రుని కోసం ఉందన్నమాట. ఆ విద్య యొక్క రహస్యం అంటే ఎవరి కోసం ఉంది, ఆ చదివే విద్యార్థి కోసమే ఉంది. అది ప్రకాశిస్తుంది ఎప్పుడు, విద్యార్థికి దానికి అనుకూలంగా ప్రయత్నం చేసి పురుషార్థం చేసినప్పుడు ఆ స్వాభిప్రాయం వ్యక్తిగా అభివ్యక్తం అవుతుంది. అంటే ఆ విద్యార్థి అంటే చెప్పండి ఏంటండి, ఇష్టతే జాయాపత్య అంటే భార్య తన అభిప్రాయాన్ని భర్తకు తెలియజేస్తుంది అని అక్కడ ఆ రకంగా అదుపు చెప్పుకోవచ్చు. భార్య ఈ విధంగా మొత్తం తన యొక్క రహస్యాన్ని, అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తుందో అది కూడా ఒక అర్థం అండి. ఇక్కడ మన వేద మంత్రంలో జాయేవ పత్య ఉససి సువాస అనేది ఉంది అనమాట. అంటే ఈ హిందీ పుస్తకంలో ప్రకాశం అంటే అపనే భావకే ప్రకాశమే అని అభివ్యక్తం కావడం. జీ అది ఓకే అండి. భార్యకు తన భర్తకు తన అభివ్యక్తాన్ని మొత్తం ప్రకాశింపజేస్తుంది. ఏదైతే సమస్య ఉంటుందో, ఎందుకంటే బాధపడితే పంచుకుంటూ ఉంటుంది కదా, తన ఎప్పుడైతే వ్యక్తపరుస్తుంది అన్నమాట. ఏదైతే మనసులో అభిప్రాయం తనకి తను భార్య భర్తకి ఎట్లా సమర్పిస్తుందో, తన శరీరం, మనసు, బుద్ధి అన్ని కూడా అట్లాగా. ఇక్కడ మనకు హిందీలో అర్థం చూపించాయి కాబట్టి ఆ మంత్రం కూడా నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాం అంట. అలాగే తీసుకోవచ్చు, అభిప్రాయం వ్యక్తపరిచి ఏదైనా తీసుకోవచ్చు. అభిప్రాయం ఏంటది, రహస్యాత్మక చెప్పేటువంటిది. అలాగా అంటే ఇక్కడ ప్రకాశం అని తెలిసింది కదా. ఇక్కడ మనకు ప్రకాశమే ఉదాహరణ. విద్యా తిష్టతే చర్చ, ఆ ప్రకాశం అంతా కూడా ఆ విద్యార్థికి చూపిస్తుంది. అలాగే భార్య తిష్టతే పత్యే, ఇవి దానికి ఉదాహరణ. ప్రకాశన దానికి ఉదాహరణలు. నెక్స్ట్ తేయాఖ్యకి ఉదాహరణ ఇచ్చేది ఇక్కడ త్వయి తిష్టతే మయి తిష్టతే, నీలో ఉంది నాలో ఉంది. ఏంటి, నిర్ణాయక రూపమే తుమ్హారే ఉప్పర్ ఆశ్రిత హోం అంటే నిర్ణయం అంతా నీలో ఉందండి.
ఈ గొడవ జరిగింది, దీనికి నిర్ణయం జడ్జిమెంట్ ఇచ్చేది ఇవ్వదు. త్వయి తిష్టది, నిర్ణయం అంతా మీలో ఉంది. మయి తిష్టది, నాలో ఉంది. ఈ విద్య యొక్క రహస్యం, ఈ మంత్రం యొక్క రహస్యం ఎక్కడ ఉంది? అది మీకు చెప్పలేదు, నాలో ఉంది. మీకు వ్యక్తపరుస్తాను, అభివ్యక్తపరుస్తాను. అలాగా నిర్ణయం అనేది నాలో ఉంది, నీలో ఉంది అనే అర్థంలో. ఇది స్థేయాఖ్య, ఉంది, ఇక్కడ ఉంది, అస్తిత్వంగా ఉంది. అది అవ్యక్తపరచడం అంట. ప్రకాశించడం అంటే అభివ్యక్తపరచడం. స్థేయాఖ్య స్థిరంగా ఉందని, ఇది ఉంది, ఇది లేదు అని యథార్థంగా తెలుసుకోవడం అంట. ఇలాంటి అర్థంలో మనకు ఎప్పుడు వచ్చినా కూడా అటువంటి ధాతువు చేత ఆత్మీయపదం వస్తుంది అని చెప్పి మనకి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పింది. ఓకేనా? विवाद निर्णय विवाद के निर्णय करने वाले को कहना का अर्थ में వివాద నిర్ణయం అంటే వివాదం చేసే వాళ్ళకి నిర్ణయం, గొడవ పడుతున్న వాళ్ళకి వివాదానికి నిర్ణయం చేసే వాళ్ళది వాళ్ళ యొక్క అర్థం. అటువంటి అర్థంలో వివాదం పడుతున్నటువంటి వాళ్ళకు నిర్ణేత ఎవరైతే ఉన్నదో అలాంటి అర్థంలో ఈ నిర్ణయం నీలో ఉంది, ఈ నిర్ణయం నాలో ఉంది, అలాంటి అర్థం ఎక్కడైతే ఉంటుందో అటువంటి అర్థాన్ని ఇచ్చే ధాతువు చేత ఆత్మనేపథ్యము వస్తుంది అని. ఇలాంటి అర్థం ఉంటే కన్నా ఖచ్చితంగా నిర్ణయార్థం ఉంటే కన్నా, జడ్జిమెంట్ అర్థం ఉంటే ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఇంకా స్వాభిప్రాయం అభివ్యక్తి పరచడం, వ్యక్తపరిచే అర్థం ఎక్కడ ఉంటే కూడా అటువంటి సందర్భంలో కూడా స్థా ధాతువు చేత ఆత్మనేపథం వస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం మనకి చెప్పిందండి. అర్థమైందండి? తిష్టత అనేది మనం పైన చెప్పుకున్నాం. దాంట్లో రూపసిద్ధి అంటే ఏం లేదు, పైన కూడా వచ్చింది. సమవ ప్రవిభ్యస్థలో తిష్టత ఏ విధంగా స్థాధాతుకి షప్పొచ్చి ఆత్మ తా వస్తుంది, మళ్ళీ పాగ్రాధ్మాతోటి ఆ స్థాధాతుకి తిష్ట ఆదేశం అయిపోతుంది. తిష్ట ఆదేశం అయిపోయిన తర్వాత ఆ షప్క తాళ వచ్చిన తిష్ట పక్కన ఆత్మ తా ఉంది కాబట్టి తా స్థానం టీ భాగం ఏ చేస్తే తిష్టతే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ అభిప్రాయం మనం అర్థం చేసుకోవాలి. స్వ అభిప్రాయస్య ప్రకాశించడంలో స్థేయాఖ్య వివాదపద నిర్ణేతు ఆఖ్యాయాంచ వర్తమాన అటువంటి అర్థంలో ఉన్నటువంటి ధాతు చేత ఆత్మనేపదమే వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు, ఇంకొక సందేహం చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్థేయాఖ్య అంటే స్థేయాన్ని కూడా కథనమైంది. ఇక్కడ అంటే ఎవరి మీద నిర్భరంగా ఉంటుందో మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. తిష్టంతి యస్మిన్, తిష్టంతి యస్మిన్ ఏం చెప్పామండి? తిష్టంతి యస్మిన్ లేదా అస్మిన్ ఇది అస్థేయ. ఎవరి మీద నిర్ధారపడి ఉన్నది ఏమైనా ఆశ్రయించి ఉన్నదని తిష్టంతి అస్మిన్. వీళ్ళు ఉన్నారు, ఎవరు? అస్మిన్, వీళ్ళ మీద ఆశ్రయించి ఉన్నారు, వీళ్ళని ఆశ్రయించి ఉన్నారు. అలాంటి అర్థంలో స్థేయాఖ్య అంటే స్థేయంగా స్థిరంగా ఉన్నారు, వాళ్ళు స్థిరంగా ఉండంటే వాళ్ళని ఆధారపడి ఉన్నారు, ఆశ్రయించి ఉన్నారు, ఇలాంటి అర్థం తీసుకోవాలి. ఓకేనా? స్థేయాఖ్య అంటే ఏమిటి? తిష్టంతి యస్మిన్ అంటే ఎవరి మీద అయితే మనుషులు ఆధారపడి ఉన్నారో, ఆశ్రయించి ఉన్నారో అలాంటి అర్థంలో స్థాధాతు ఆత్మనేపథం వస్తుంది. అదేవిధంగా నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అర్థంలో, ప్రకాశించే అర్థంలో కూడా అటువంటి స్థాధాతు చేత ఆత్మనేపథం వస్తుంది. ఈ రెండు అర్థాలు మనం చెప్పుకున్నామంట. ఓకేనా? అస్తు, ఇప్పుడు చూడండి నెక్స్ట్ సూత్రం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఉదో అనోర్ధ్వ కర్మణి. ఉదో అనోర్ధ్వ కర్మణి చూడండి. ఉదో అనూర్ధ్వ కర్మణి. ఉదహ ఏంటి? పంచమి విభక్తి ఏకవచనం. అనూర్ధ్వ కర్మణి సప్తమి విభక్తి ఏకవచనం. అనూర్ధ్వ కర్మణి సప్తమి విభక్తి ఏకవచనం. ఉదహ పంచమి విభక్తి ఏకవచనం, అనూర్ధ్వ కర్మణి సప్తమి విభక్తి ఏకవచనం. ఈ సూత్రం రెండు పదాలుగా విడగొట్టుకున్నాం. ఉదహ అనూర్ధ్వ కర్మణి. ఓకే, ఇక్కడ ఏంటో సమాసం చూద్దాం. అనూర్ధ్వ కర్మణిలో సమాసం ఉంది. ముందుగా అదేం చెప్తున్నారు? ఊర్ధ్వం చ అధః కర్మ చ. ఊర్ధ్వ కర్మ
ఊర్ధ్వం చ అధః కర్మ చ ఊర్ధ్వ కర్మ. అంటే ఊర్ధ్వం అంటే ఊపర్ ఉట్టినే అర్థమే, ఊపర్ ఉట్టినే ఎగిరే అర్థంలో, ఎత్తుగా ఎగిరే అర్థంలో. ఉదహ అంటే ఎత్తుగా, ఎత్తు అనే అర్థంలో, ఎగిరే అర్థంలో. ఊర్ధ్వం చ అధః కర్మ చ, ఊర్ధ్వం చాదః కర్మ చ ఊర్ధ్వ కర్మ. ఇదే సమాసము, కర్మధార సమాసం. ఆ ఊర్ధ్వ పైకి ఎగిరే అర్థం ఉండకూడదు అంట. నా ఊర్ధ్వ కర్మ అనూర్ధ్వ కర్మ, పైకి ఎగిరే అర్థం ఇచ్చే కర్మ ఉండకూడదు అంట. నా ఊర్ధ్వ కర్మ అనూర్ధ్వ కర్మ, పైకి ఎగిరేటువంటి ఎత్తుకు ఎగిరేటువంటి కర్మ అటువంటి ఏదైనా కర్మ ఉంటే అది చేయకూడదు. నా ఊర్ధ్వ కర్మ అనూర్ధ్వ కర్మ తస్మిన్ అనూర్ధ్వ కర్మని. ఇది దీని యొక్క అభిప్రాయం. సూత్రంలో అనూర్ధ్వ కర్మని అంటే ఏమిటి అంటే ముందు ఊర్ధ్వ కర్మ అంటే చెప్పాడు. ఊర్ధ్వ కర్మ అంటే పైకి ఎగరడం, ఎగిరే అర్థంలో. అటువంటి ఎగిరే అర్థం ఉండకూడదు. నా ఊర్ధ్వ కర్మ అనూర్ధ్వ కర్మ తస్మిన్ అనూర్ధ్వ కర్మని అని చెప్పి ఇది సమాసం ద్వారా విగ్రహ కింద మనం స్పష్టం చేసుకున్నాం. అస్తు, ఇది న్యాయ తత్పురుష సమాసం. అనుదిత ఏంటి? స్థః. అనుదిత ఏంటి? అనుదిత ఏంటి? స్థః. అదేవిధంగా ఆత్మీయపదం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థం చూడండి. అనూర్ధ్వ కర్మని అర్థ, అనూర్ధ్వ కర్మ తెలుసుకున్నాం కదా విగ్రహవాక్యంలో. ఊర్ధ్వ కర్మ, ఊర్ధ్వ అంటే ఏమిటి? ముందు ఊర్ధ్వం పైకి ఎగిరే అర్థంలో. ఆ ఎగిరే అర్థంలో ఊర్ధ్వం అంటే నా ఊర్ధ్వ కర్మ అనూర్ధ్వ కర్మ అని చెప్పి నిషేధించాం. అంటే న్యాయ తత్పురుష సమాసం మళ్ళా దాన్ని ఎండింగ్ చేశాం. కాబట్టి ఎగిరేటువంటి అర్థం ఉండకూడదు, ఎగిరేటువంటి అర్థము ఉండకూడదు అలాంటి అర్థంలో. అందుకే అనూర్ధ్వ కర్మని అర్థే వర్తమానాత్ ఉత్తు పూర్వాత్, ఉదాహ అంటే ఉత్తు ఉపసర్గం తీసుకున్నాడు. వర్తమాన ఉత్తు పూర్వా స్థా ధాతు ఆత్మీయపదము. ఉత్తు పూర్వాత్ స్థా, ఉత్తు పూర్వంలో ఉన్నటువంటి స్థా ధాతు ఏదైతే ఉందో, ఉత్తు పూర్వంలో ఉన్నటువంటి స్థా ధాతు ఏదైతే ఉందో అటువంటి స్థా ధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది. అటువంటి స్థా ధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది. ఓకేనా? ఆత్మీయ పదం స్థాదా, ఉత్తు ఉపసర్గంలో ఉన్నటువంటి స్థాధాతు. చూడు, స్థాధాతు ముందు కూడా వచ్చింది. అక్కడేమొచ్చింది? అక్కడ ప్రకాశన స్థేయాఖ్య ఉంటే అప్పుడు అటువంటి స్థాధాతు ఆత్మీయ పదం వచ్చింది. నెక్స్ట్ సమప్రభ్యం, సమ అవ ప్ర వి, ఈ 4 ఉపసర్గాలు ఉంటే స్థాధాతు అప్పుడు ఆత్మీయ పదం వచ్చింది. ఇక్కడేమొచ్చింది? ఊధో అనూర్ధ్వ కర్మని, ఉత్తుపూర్వకంగా ఉండే స్థాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. కానీ అది ఊర్ధ్వ కర్మ ఉండకూడదు, అంటే పైకి ఎగిరేటువంటి అర్థం ఉండకూడదు. అనూర్ధ్వ కర్మని, అనూర్ధ్వ కర్మ ఉంటే అటువంటి స్థాధాతు చే, ఉత్తు ఉపసర్గంలో స్థాధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి నిర్ధారించింది అన్నమాట. అందుకే అనూర్ధ్వ కర్మని అర్థే వర్తమానాత్ ఉత్తుపూర్వ స్థాధాతు ఆత్మనేపదం భవతి అని చెప్పి ఇక్కడ మనం ఉదాహరణ చెప్పుకున్నాం అన్నమాట. సూత్రార్థం చెప్పుకున్నాం. అదే విధంగా ఉదాహరించాడు. గేహే ఉత్తిష్టతే, గేహే ఉత్తిష్టతే, గేహే ఉత్తిష్టతే, గేహే ఉత్తిష్టతే పైకి ఎగిరే అర్థంలో లేదు. గేహే ఉత్తిష్టతే అంటే గృహంలో లేస్తున్నాడు, ఎగురుతున్నాడు కదా. ఇక్కడ గేహే ఉత్తిష్ట, ఇంట్లో మామూలు చేస్తున్నాడు. ఇక్కడ ఎగిరే అర్థం లేదన్నమాట. అందుకే అంటే ఉత్తిష్ట అంటే ఇక్కడ ఉన్నతిని పొందనమాట. గేహే ఉత్తిష్టతే అంటే ఇంటిలో ఉన్నతిని పొందుతున్నాడు, ఇంటి దగ్గరే కష్టపడి ఉన్నతిని పొందుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. ఇంటిలోనే ఉత్తిష్టత, ఉత్తు అనేది ఇక్కడ పైకి ఎగిరే అర్థం అంటే ఉన్నతి పొందడం. ఎత్తుకు ఎగురుతున్నాడు అంటాం కదా మనం. ఎత్తుకు వెళ్తున్నాడు అంటే పైకి ఎదుగుతున్నాడు, అంటే పైకి వెళ్తున్నాడు అంటే ఉన్నతిని పొందుతున్నాడు. ఈ అర్థం తీసుకోవాలి. ఎగరడం అంటే ఇక్కడ అభిప్రాయం తీసుకున్నాడు. ఇక్కడ ఎత్తుకు ఎదగడము, ఎత్తుకు ఎదగటం అనమాట, అభివృద్ధి చెందటం అనమాట. ఆ అర్థం తీసుకునే. గేహే ఉత్తిష్టతే అంటే ఇక్కడ పైకి ఎదగడం అర్థం కాకుండా ప్రస్తుతానికి ఇంటిలోనే ఉన్నతిని పొందుతున్నాడు అని అర్థం తీసుకోవాలి. ఇంటిలోనే ఉన్నతిని పొందుతున్నాడు అలాంటి అర్థంలో ఇక్కడ గేహే ఉత్తిష్టతే అని చెప్పేవాడు. అందుకే ఊర్ధ్వ కర్మ కాదు, పైకి ఎగురుతున్నాడు అర్థం కాదు. ఇంటిలో ఉన్నతిని పొందుతున్నాడు, అక్కడే ఉండి ఇంటిని ఉన్నతిని పొందుతున్నాడు, దానికోసం ఎక్కడ పరిగెత్తడం లేదన్నమాట. సో ఇది అందుకే ఆత్మీయపదం వచ్చింది ఇక్కడ. అందువల్లనే ఆత్మీయపదం వచ్చింది. అందుకే గేహే ఉత్తిష్టతే. కుటుంబే ఉత్తిష్ట, కుటుంబంలో ఉంటూ కూడా ఉన్నతిని పొందుతున్నాడు, అందరితో కలిసిమెలిసి కూడా ఉన్నతిని పొందుతున్నాడు. ఏ విదేశాలకు ఎక్కడెక్కడ వెళ్ళలేదు, ఇంట్లో ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉంటూ కూడా ఉన్నతిని పొందుతున్నాడు అనే అర్థం ఇక్కడ స్పష్టంగా ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ అనూర్ధ్వ కర్మ, పైకి ఎగిరేటే అర్థం లేదు,
ఇంటిలో ఉండి ఉన్నతిని పొందుతున్నాడు. ఇక్కడ ఉత్తిష్టతి, ఉత్ అనేది ఇక్కడ ఉన్నతిని పొందేటువంటి అర్థం అది తీసుకోవాలి. పైకి ఎదుగుతున్నా అంటే ఇక్కడ ఎత్తుకు ఎగురుతున్న అర్థం కాకుండా ఉన్నతిని పొందుతున్నాడు, పైకి ఎగురుతున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు అండి, ఉన్నతిని పొందుతున్నా అండి, అలాంటి అర్థం తీసుకుంటున్నాము. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అర్థము. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? సంసారంలో ఉంటేనే మోక్షం పొందడం అన్నమాట, అది ఉన్నతి అంటే. మరి అంత సూక్ష్మంగా తీసుకుపోయి చెప్పొద్దు. కష్టం అవుతుంది సంసారంలో ఉండి మనం ముక్తిని పొందాలంటే. కొంతవరకు మంచి కర్మలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, పుణ్యకర్మలు చేయొచ్చు. సంసారంలో ఉంటూ మంచి కర్మలు చేయొచ్చు. దానివల్ల పుణ్య కర్మాశయం ప్రబలంగా ఉండటం వల్ల నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ ఇంకా అలాంటి అవకాశం, అలాంటి బుద్ధి, అలాంటి జ్ఞానం మనకు ప్రకాశిస్తుంది. అప్పుడు వైరాగ్యం వచ్చేసి మళ్ళీ దాన్ని త్యాగం చేసి అప్పుడే ముక్తిని పొందుతాం. ఎందుకంటే ముక్తిని పొందాలి, త్యాగం చేయాలి. నువ్వు సంసారం త్యాగం, ముక్తి ఎలా పొందగలుగుతావండి? త్యాగం నుండి ముక్తి ఉంది మనకు, త్యాగం కావాలి. సంసారంలో ఉంటూ నిష్కామ కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తూ పుణ్య కర్మాశయం విశేషంగా సంపాదించుకోవడం వలన ఆ పుణ్య కర్మాశయం యొక్క ప్రభావం చేత, సంస్కారం చేత మళ్ళీ జన్మ అంటూ మంచి నీకు అలాంటి జన్మ కలుగుతుంది. విద్వత్ సాన్నిధ్యము, గురు సాన్నిధ్యం ద్వారా అన్ని త్యాగం చేసుకొని సన్యాసిది అయిపోయి ముక్తిని పొందవచ్చు. సంపూర్ణం లోకేష్ణ విద్యేష్ణ పుట్టిని త్యాగం చేసి బ్రహ్మలు లీనమైపోయి బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా సమాధి ద్వారా నువ్వు ముక్తిని పొందగలుగుతావు. ఓకే, మొత్తానికి ఉదో అనుద్వ కర్మ, ఉత్తు ఉపసర్గంలో స్థాధాతు చేత కూడా ఆ అనుద్వ కర్మ పైకి ఎగిరే అర్థం కాకుండా అక్కడే ఉంటూ ఉన్నతిని పొందుతున్నాడు, పైకి ఎదుగుతున్నాడు అలాంటి అర్థంలో ఇక్కడ మన ఆత్మీయపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అస్తు. మహోదయ జీ చెప్పండి. రామాయణంలో ఉత్తిష్ట అని రాముని నిద్ర లేపుతారు కదండి. కౌసల్య సుప్రజ పూర్వ సంధ్యా ప్రవర్తతే, పూర్వ సంధ్యా ప్రవర్తతే. పరస్మై పదంలో ఉత్తిష్టతి అంటేనేమో నిద్ర లేపడము, ఆత్మనే పదం ఉపయోగించినప్పుడేమో ఉన్నతి పొందుతున్నాడు. ఎంతసేపు ఇక్కడే ఉంటావు, పైకి పో అని ఉన్నతి పొందు అంటాం కదా, ఉన్నతిని పొందు అర్థంలో ఉత్తిష్టతే అని వస్తుంది అనమాట. అక్కడ ఉత్తిష్ట అని వాడారు మహోదయ, అక్కడ పైకి ఎగటం అర్థం కాదు కదా రామాయణంలో. అది కూర్చుని లేవడాన్ని కూడా ఉత్తిష్టతే అంటారు. ఉత్తిష్ట పరస్మ పదం, లోట్ల కాదు మధ్యపు చేకూర్చాం అన్నమాట. అక్కడ ఆత్మోన్నతిని పొందేటప్పుడు ఉత్తిష్టస్వ వస్తుంది. ఉత్తిష్టతాం, ఉత్తిష్టేతాం, ఉత్తిష్టంతాం, ఉత్తిష్టస్వ. అలాగే ఉపనిషత్తులో కూడా ఒకసారి ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరానని ఒక దీంట్లో వస్తుంది. జాగ్రత్త ప్రాప్యవరాన్న బోధత. మరి అది కూడా అది పరస్పరం అండి. అక్కడ మేలుకో, జాగరూకంగా ఉండు. అంటే ఇప్పుడు రామాయణ అర్థం కానీ లేకపోతే ఇక్కడ దీని అర్థం కాబట్టి ఒకటే అర్థంలో మేలుకునే అర్థంలోనే వస్తున్నాయి అవన్నీ. ఉన్నతిని పొందిన అర్థం చెడిపడలేదు. జాగరూకంగా సక్రియంగా ఉండు, యాక్టివ్ గా ఉండు. ఉన్నతిని పొందిన సాక్షాత్ ప్రభావం చూపించలేదు అనమాట. ఇక్కడ ఏంటిగా ఉన్నతిని పొందు, పైకి ఎగుదు, ఉన్నతి స్థాయిని పొందు, అభివృద్ధి చెందు. ప్రబలంగా ఆత్మీయపరంగా ఇలాంటి అర్థం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరి వృద్ధిలోకి వచ్చే అర్థం లేదు ఇక్కడ. వృద్ధిలోకి వస్తే ఆత్మనేపథ్యం రావాలి కదా, వృద్ధిలోకి వచ్చే అర్థం ఉంటే ఆత్మనేపథ్యం రావాలి కదా, ఆత్మీయత రావాలి. అందుకే లేదు కాబట్టి ఇక్కడ పరస్పరం అలాంటి అర్థం కంటే ఉత్తిష్ట అనేది కూడా మనకు పరస్పరం ఉంది. అక్కడ లేపుతాం, లేచే అర్థం ఉంది. అందుకే లేచే అర్థం ఉండకూడదు అని చెప్పాడు. ఊర్ధ్వకర్మ అంటే ఏమిటి? లేస్తున్నాడు అర్థం ఉండకూడదు. ఉన్నతి పొందుతున్నాడు అంటే అర్థం ఉండాలి. అక్కడ పైకి వెళ్తే కానీ ఉన్నతి వైపు పైకి వెళ్తున్నాడు, జ్ఞానం వైపు పైకి వెళ్తున్నాడు, అలాంటి అర్థం ఉండాలి. పైకి లేచే అర్థం కాదు. చెప్పారు ఉత్తిష్ట నరసాదుల కర్తవ్యం దైవమాంకికం, త్వరగా లేచే సూర్య సంధ్య ప్రవర్తి. అక్కడేంటి? అందుకే పరస్పరం అక్కడ లేపే అర్థంలో, లేచే అర్థంలో ఉంది. వేదమందు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరా నిబోధ అని చెప్పి అది కూడా జాగృతంగా సక్రియంగా మేలుకో, జాగృతంగా ఉండు, అది కూడా లేపే అర్థంలో ఉంది. మనకు సక్రియ అర్థంలో ఉంది. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా
పరస్మ పదం కనిపిస్తుంది. ఇది అలాంటి అర్థం ఉండకూడదు. ముందు అనూర్ధ్వ కర్మని, ఊర్ధ్వ కర్మ అంటే పైకి లేచే అర్థం, అలాంటి అర్థం ఉండకూడదు. కాబట్టి ఉత్తిపుస్తాద ఆత్మనేపథం వస్తుంది అంటే ఉన్నతిని పొందు. కాబట్టి ఈ సూత్రం తెలుసుకున్నాం కాబట్టి అవి చదువుకునేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వం. జీ సంతోష్, మీరే ఉదాహరణ చెప్పిన స్పష్టంగా మనకి ఏం తెలుస్తుంది మనకు. అదే స్పష్టంగా రామాయణం చదివినా గానీ ఉపనిషత్తులు చదివినా గానీ స్పష్టమైన అర్థం వస్తుంది. ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి స్పష్టంగా ప్రకృతి ప్రత్యయం యొక్క అర్థం తెలుసుకున్నాం అనుకోండి, మనకు వేరే అర్థం తీసుకోవాలి, ఇదే అర్థం తీసుకుంటాం. ఇప్పుడు అర్థాలు చూడండి, ఇక్కడ ఉత్తిష్ట వచ్చింది, ఆత్మీయపదం పరస్పరం తేడా తెలియకపోయింది అనుకోండి, ఇది కూడా ఉత్తిష్టం ఉంది, ఈ అర్థం తీసుకోవచ్చుదా. ఉత్తిష్ట అంటే ఆ పొద్దున్న లేవని చెప్తున్నాం, ఉన్నతిని పొందు, లేవగానే ఉన్నతిని పొందు అంటాం మనం. మేలుకొడైనా సూర్యుడు ఉదయిస్తున్నాడు, పొద్దుెక్కిచ్చాడు, అట్లా అర్థాన్ని బట్టి ప్రకారం బట్టి తీసుకోవాలి. ఇది అన్ని చోట్ల అప్పుడు ఏదంటే ఇది మనకు ప్రసిద్ధంగా తెలుస్తుంది కాబట్టి మనకు స్పష్టం అవుతుంది అక్కడ. అని కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. సందర్భం బట్టి ఇక్కడ ప్రకారం పైకి చేస్తున్న అర్థం తీసుకోవాలన్నా, ఉన్నతి పొందుతున్న అర్థం తీసుకోవాలన్నా. సున్నికి ఒకే రకం ఉన్నాయి. ఊర్ధ్వ కర్మ అంటున్నాం. ఎటువంటి ఊర్ధ్వ కర్మ? ఉన్నతిని పొందేటువంటి ఊర్ధ్వ కర్మనా, పైకి లేచేటువంటి ఊర్ధ్వ కర్మనా? అదే ఇది మనకి వ్యాకరణం. అందుకే ప్రకృతి ప్రత్యయం తెలుసుకున్నప్పుడు ఆ శబ్దం యొక్క స్వరూప యథార్థాన్ని తెలుసుకుని దాని యొక్క అర్థం చెప్పినప్పుడు మనకి ఎటువంటి దోషాలు లేవు. ఈ ప్రకృతి ప్రత్యయం యొక్క అర్థం తెలియక చాలా మంది భిన్నంగా అర్థం అభిప్రాయం చెప్పుకుంటూ ఉంటాం. అస్తు, ఓకే, సంతోషం. అది మీకు ప్రయోగం ప్రత్యక్షంగా అనిపించింది. అటువంటి ప్రయోగాలు మనకు మొత్తం వచ్చాయనుకోండి ఇంకా యథార్థంగా అవుతుంది. అట్లా మనకు ప్రతి శ్లోకంలో ప్రతి రామాయణ మనకి సూత్రం కంఠస్తున్నాం అనుకోండి, ఇట్లా స్పష్టంగా అవుతుందన్నమాట. అందుకే వైయాకుల దగ్గర ఏది వాదించలేదన్నమాట. వైయాకుల దగ్గర ఇటువంటి సూత్రాల దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకు బాణంలాగా ఉంటాయి పుచ్చుకోవడానికి. అందుకే విద్వాంసులు అనేది దార్శనికులు వైయాకుల మధ్య ఏదైనా వివాదం పడింది అనుకోండి, దార్శనికులే శబ్దజాలంతో వాళ్ళను ఖండించగలుగుతారు అన్నమాట. రెండు అంటే ఇంకా ఇదిగా ఉంటున్నాడు, ఎవరు కూడా ముందుకు రాలేదన్నమాట. కాబట్టి అత్యంత అనివార్యము. కాబట్టి మనం పాణిని మహర్షి వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంత విపులంగా సూక్ష్మంగా విషయాలు చెప్తున్నారు కాబట్టి. గురువుగారు ఎరుకతో ఉండమని కూడా అనుకోవచ్చు కదండి. ఎరుకతో ఉండు రాగద్వేషాల విషయంలో ఉన్నతి ఎదగాలంటే ఇవి అడ్డంకి వస్తాయని కూడా మనం తీసుకోవచ్చు కదండి. జీ తీసుకోవచ్చండి. సూక్ష్మంగా మన దాన్ని తాపత్యపూర్వకంగా సాధనా పరంగా అంటే ఒక శిష్యుడికి ఒక గురువు సాధనలో వాడికి ఉపయోగించే ఒక శిక్షణలో ఇది కూడా ఒక రకంగా అట్లా కూడా తీసుకోవచ్చు. జీ తీసుకోవచ్చు. అట్లా మనకి అన్ని కూడా ఈ లక్ష్య ఇప్పుడు ముఖ్యమైన ఆధ్యాత్మిక వైపు ముందు తీసుకెళ్ళడం కోసం ఇవన్నీ జ్ఞానం అంతా కూడా. జీ ఏదంటున్నారు సోమనాథ్ గారు? అదే ఇది ఉత్తిష్ట అనేది ఉభయపది ధాతు అని అర్థమవుతుందిగా. దీన్ని బట్టి పరస్మయపదిలో వస్తుంది, ఆత్మనేపదిలో వస్తుంది. కాబట్టి స్థాధాతు కదండి, స్థానించి కదా ఉంది. నేను పరస్మయ ధాతు, ఇది పరస్మయ ధాతు, దీన్ని ఆత్మపల్లకు మార్చుకున్నాను. ఇలాంటి సందర్భం ఉంటే అది ఆత్మపల్లకు మారిపోతుంది. ధాతు పరసంపదే, ఇలాంటి విశిష్టమైన కర్మ ఉంటేనా, ఉత్తు పుదులకు స్థాధాతు అది అనుద్వ కర్మలో ఉంటేనా ఖచ్చితంగా అది ఆత్మపదం కూడా మారిపోతుంది. ఒక మనకి ప్రత్యక్షంగా ఉత్తు ఉండాలి ఖచ్చితంగా. అంటే ఈ సూత్రం అపవాద సూత్రం కింద తీసుకోవాలి మహోదయ్. ఇది అపవాద సూత్రం కింద వస్తుంది. అయితే అపవాద సూత్రం అలాగండి. ధన్యవాదాలు. అదే మనం కొద్దిగా ఆలస్యమైనా కూడా ఇలాగ అన్ని సూత్రాలు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తే అన్ని మనకు అర్థం అవుతాయి, బోధపడతాయి మహోదయ. అవునండి, అందుకే ఇది కాశికంగా మహదానంద వస్తున్నాడు. ఈ ప్రతి ఉదాహరణ అట్లుంటాయి. ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పావు, కాని పక్షం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది రెండు చూపించుకుంటూ పోతామట. వద్దని చెప్పి ఉదాహరణ, దీనికి ప్రతి ఉదాహరణ లేకపోతే ఇలా ఉంటుంది, ఉంటే ఇలా ఉంటుంది. అందుకే ఇవి మనకి మెయిన్ ముఖ్యం ఇదే అండి. ఈ మూడు భాగాలు వచ్చేసినా అంటే వ్యాకరణం మొత్తం వేసినాయి. వ్యాకరణం అంటే తర్వాత దార్శనిక గ్రంథం అంత మహాభాష్యం అంటే సూక్ష్మంగా ఈ సూత్రం ఎలా చెప్పబడింది, ఊర్ధ్వకరం అని చెప్పి అక్కడ అనుద్వకరం ఏ అర్థం తీసుకో, ఇదేం తీసుకో, అది తీసుకోవచ్చు కదా. అట్లా దాని వాద వివాదం ఉంటుంది అన్నమాట. మనకు ఆ వాద వివాదం ఎప్పుడు చేసుకోగలుగుతాము? ఈ ప్రసంగం ఈ ప్రకారం తెలిస్తే మనం తెలుసుకోగలుగుతాం. ఊర్ధ్వకరం అంటే సామాన్యం ప్రకారం తెలియదు, మనం ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడి తెలియకుండా అనుకోండి అదంతా పైనే వెళ్తుంది. అందుకే మహాభాష్యం చదువుకోవాలంటే మనకు ఇది అత్యంత అనివార్యం. ఈ మూడు భాగాలే మనకు. వ్యాకరణం అంతా ఏం లేదు, అదంతా తెప్పితే దార్శనిక గ్రంథం అంతా కొట్టుకోవడం తిట్టుకోవడం అంటుంది అక్కడ.
ఆ రకంగా ప్రశ్న చేస్తాడు, మనకు ఆశ్చర్యం అయిపోతుంది. ఓ నిజమే అనిపిస్తుంది. పూర్వపక్షి కూడా అసత్యాన్ని కూడా ఆ విధంగా సత్యంగా భావిస్తుంది. చెప్తా కదా, అసత్యాన్ని కూడా సత్యంగా ఎంత పూత పూసి వాళ్ళు చెప్తూ ఉంటారంటే, ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు వక్తలు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు విషకుంభం పయోముఖ అట్లా పైన ఎంత పూత పూసి చెప్తుంటాం, మాయమాలు చెప్తుంటారో అట్లా పూర్వపక్షి అంత సిద్ధాంతం కాని కూడా సిద్ధాంతం ఎలా ప్రస్తావిస్తుంటే అంత ఆశ్చర్యం చూపిస్తున్నామట. అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారని చెప్పి దానికి సమాన బుద్ధి వాడిని చెప్పి మాటలు ఎలా పట్టుకొని వారి మాటలతో వారికి పెన వేస్తున్నామట సిద్ధాంతి. అటువంటివి మనకు ఇంకా సూక్ష్మంగా మహతి ఆనందాన్ని పొందాలంటే మనం దీన్ని ఇలాగే సూక్ష్మంగా మనం అర్థం చేసుకుంటూ వెళ్దామండి. అదే కొంచెం మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే ఒకసారి చూస్తూ ఉంటే మీకు కూడా స్పష్టం అవుతూ ఉంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు గురువు గారు. ఓకే, సంతోషం. మహోదయ, ఇక్కడ ఊర్ధ్వం చ అధః అంటే పైకి ఎగిరే అర్థం అన్నారు కదా, అధః అంటే ముందు ఊర్ధ్వం అంటే చూపించాడు. ఊర్ధ్వం కర్మ అంటే ఊర్ధ్వం చ అధః కర్మ అంటే ఊర్ధ్వం అంటే కర్మ కూడా అదే. ఊర్ధ్వం వేరు కర్మ వేరేం కాదు. మహాపురుషుడు అని చెప్పాము. మహాను వ్యక్తి పురుషుడు రెండు పక్క పక్కన ఏం కాదు, వేరు వేరేం కాదు. మహానత్నే పురుషుడు అతనే. అలాగే ఊర్ధ్వ కర్మ ఏంటి? పై కర్మ, పైకి చేసే కర్మ. అధ శబ్దం యొక్క రూపం అండి. అధ శబ్దం అసౌ అము అము అదే నపుంసకలింగంలో అధః వస్తుందండి. ఏమొస్తుంది? అధ శబ్దానికి నపుంసకలింగంలో అధః వస్తుంది అన్నమాట. అధః అము అమోని ఏంటండి? అధః అము అమోని అండి. పంచమి విభక్తిలో అండి, పంచమి షష్ఠి ప్రథమాలనే. మహోదయ, మరి ఉదాహరణ ఉపసర్గ మరి కలిపితే అప్పుడు అర్థం మారిపోదా? ప్రథమ విభక్తి అధః అము అమోని, అధః అము అము నపుంసకి అధః వస్తుందండి. ఓకేనా? అధ శబ్దానికి అధః ఏకవచనం ఉంది. తర్వాత మరి ఉపసర్గ కలిపాం కదా, ఉదహ అని ఉంది కదా, ఉదహ ఉపసర్గ కలిపినప్పుడు మరి అర్థం మారిపోతుందా? ఆచార్య ఇక్కడ ఉత్తు శబ్దం కదా, ఉత్తు శబ్దం కదా, ఉత్తు శబ్దం ఉదాహ కాదు. అది కదా, దానికి రూపం నడిపించినప్పుడు షష్ఠి విభక్తి ఏకవచనం వచ్చినప్పుడు జగత్ శబ్దం ఉంది. జగత్ తకారంత శబ్దమా? దానికి పంచవిభక్తి ఏకం వస్తుంది, షష్ఠి విభక్తి జగతః వస్తుంది. అలాగే ఉత్తు శబ్దానికి నడిపిస్తే ఉదాహ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఉత్తు పూర్వక స్థాధాతు అన్నప్పుడు అక్కడ ఉపసర్గ కలిపినప్పుడు అర్థం మారిపోతుందా? ఉపసర్గము అర్థం మారిపోయిందండి. మారిపోయింది, అందుకే ఉన్నతిని పొందడం వచ్చింది అన్నమాట. ఉపసర్గం ఉంది కాబట్టి, ఒత్తు ఉంది కాబట్టి అర్థం వచ్చింది, ఉన్నతిని పొందుతున్నాడు అని అర్థం తీసుకుంటామట. మామూలుగా స్థాధాతు స్థా గతి నిలబెట్టే అర్థంలో ఉంది. స్థా గతి నివృత్తం, కూర్చుంటున్నాడు నిలబెడుతున్నాడు అని చెప్పి అర్థం. ఇక్కడ ఏం చూసినాం? ఉన్నతిని పొందుతున్నాడు, అర్థం మారిపోయింది కదా. అంటే ఉపసర్గ మూలాన అర్థం మారిపోయింది, అంతేనా? ఉపసర్గా ధాత్వర్థం బలాత్ అన్యత్ర నియతే అని చెప్తాం కదా. ఉపసర్గ ధాతు యొక్క అర్థాన్ని బలపూర్వకంగా వేరే అర్థానికి మారుస్తాయి. ఓకేనా? అంటే మీకు సందేహం ఏంటి ఇక్కడ? పూర్తి ఉపసర్గమా కాదని సందేహమా? ఉపసర్గ కాదని కాదు, ఉపసర్గం కలపటం వలన అర్థం మారిపోయిందా, ఎలాగ మారింది? అవునండి, ఉపసర్గంలో మారిపోయింది. కాబట్టి ఆ ఉపసర్గంతో పాటు అర్థ విశేషంలో కండిషన్ పెట్టాడు. అనూర్ధ్వ కర్మ సందర్భంలో మాత్రమే ఊర్ధ్వ కర్మ ఉండకూడదు. ఊర్ధ్వ అంటే ఇక్కడ పైకి లేచే అలాంటి అర్థం ఉండకూడదు, ఉన్నతిని పొందేటువంటి అర్థం తీసుకోవాలి అని ఇక్కడ మనకు వ్యక్తపరిచామని. అది గమనించాల్సిన విషయం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఉపాన్ మంత్రకరణే. ఏ కరణే? ఉపాన్ మంత్రకరణే. ఉపాత్ పంచమి విభక్తి ఏకవచనం, మంత్రకరణే సప్తమి విభక్తి ఏకవచనం. ఉపాన్ ఉపాత్ పంచమి విభక్తి ఏకవచనము. సూత్రం చూడండి ఎలా ఉందో. మంత్రకరణే సప్తమి విభక్తి ఏకవచనం రెండు ఉన్నాయి ఇక్కడ మనకు. ఇక్కడ ఉపాత్ అనేది తకారం నకారంగా మారిపోతుంది. ఎలాగ మారిపోతుంది? అనుస్వార సవర్ణ ప్రకారంగా ఇక్కడ మనం తకారం నకారంగా మార్చేసుకుంటామండి. ఓకేనా? పంచమాక్షరం పక్కన ఉండే అక్షరం ఏంటి? స్వాది. పంచమాక్షరం కాదు,
ఇక్కడ తకారం నకారంగా మారిపోయింది. ఆ నకారం ఎలా మారిపోయింది సూత్రార్థం నేను మళ్ళీ చెప్తాను. తాకి నా ఎలా వచ్చింది ఓకే చెప్తాను, తర్వాత చెప్తా అండి. సో ఉపాత్ అనేది తకారం నకారంగా మారిపోయింది. ఉపాన్, అందుకే ఇక్కడ సమస్త పదంలో ఉపాన్ వచ్చేసింది. అస్తు ఉపాత్ పంచమి విభక్తి ఏకవచనము, మంత్రకరణ సప్తమి విభక్తి ఏకవచనము. సమాసం అంటే చూడండి, అంటే మంత్రకరణ అనే శబ్దం విడగొట్టి చెప్తున్నాను ఇక్కడ. మంత్రకరణ అంటే ఏమిటి? మంత్ర కరణం యస్య, మంత్ర కరణం యస్య. మంత్రం అనేది కరణంగా ఉంది, అంటే కరణం సాధనంగా ఉంది. యస్య ఎవరికైతే, ఎవరికని కాదు, యస్య ధాత్పతి, ఏ ధాతువుకైతే మంత్రము సాధనంగా ఉందో దాన్ని మంత్రకరణం అంటాము. మంత్ర కరణం అంటే సాధనం. యస్య, యస్య కస్య ధాత్వర్థస్య, అంటే ఏ ధాతువుకైతే మంత్రం అనేది కరణంగా సాధనంగా ఉందో దాన్ని స మంత్రకరణ, దాన్ని మంత్రకరణం అంటాము. తస్మిన్ మంత్రకరణే, చూడు మాకు సమాసం దాని యొక్క అర్థం ఏదైతే సమస్త పదం ఉందో దాన్ని విడగొట్టి దాని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం ఈ సమాసం ఉపయోగపడతాయి. సమాసం లేకపోతే మనకు విగ్రహవాక్యం లేకపోతే దాని యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది మనకు. అస్తు తో మంత్రకరణే అంటే దాని యొక్క అర్థం చూడండి. ఇప్పుడు స్థాకి అనువృత్తి వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఆత్మపదంకి అనువృత్తి వస్తుంది. అర్థ మంత్రకరణే అర్థే, మంత్రకరణం చెప్పిన కదా, మంత్రం కరణంగా ఉంది ఏ ధాతువుకైతే దాన్ని మంత్రకరణం అంటాం. అలాంటి మంత్రకరణే అర్థే, మంత్రకరణే అర్థే వర్తమానాత్ ఉపపూర్వ స్థాధాతు. ఇక్కడ ఉపసర్గం తీసుకున్నాడు. ఉపాత్ అంటే ఉపసర్గం ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సింది. ఉపసర్గంలో ఉన్నటువంటి స్థాధాతు, ఉపపూర్వ స్థాధాతు ఆత్మనే పదం భవతి. ఉప అనే ఉపసర్గం ముందుంటే అటువంటి స్థాధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది. కానీ మంత్రకరణే అర్థే, మంత్రము ఏ ధాతుకైతే మంత్రం కరణంగా ఉందో సాధనంగా ఉందో అలాంటి అర్థంలో మాత్రమే ఉప అనేది స్థాధాతు, ఉపసర్గం స్థాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. మంత్రకరణ అర్థం లేకుండా ఉందనుకోండి, ఉపసర్గం లేదనుకోండి, అప్పుడు ఈ ఆత్మనేపదం రాదు. ఉపసర్గం అనేది స్థాధాతుకు ముందు ఉంటే అటు స్థాధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. అది మంత్రకరణ అర్థంలోనే, మంత్రము సాధనంగా ఉంది ఏ ధాతుకైతే అటు అర్థంలో మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఐంద్రియ గార్హ్యపత్యం ఉపతిష్టతే, ఐంద్రియ గార్హ్యాపత్యం ఉపతిష్టతే, ఆగ్నేయ ఆగ్నేంద్రం ఉపతిష్టతే, ఆగ్నేయ ఆగ్నేంద్రం ఉపతిష్టతే. ఇక్కడ 2 ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఆగ్నేయ ఆగ్నేంద్రం ఉపతిష్టతే అంటే ఏమిటి? ఆగ్నేయ ఆగ్నేంద్రం ఉపతిష్టతే అంటే अग्नि देवता वाली ऋचा को बोलकर आग्नेन्द्र को पास जाता. ఆగ్నేయ అంటే అగ్ని దేవత వారి రిచాకు బోల్కర్ అంటే అగ్ని దేవతను ఆహ్వానించేటువంటి మంత్రాన్ని చెప్పి, ఇప్పుడు మన దేవతలు కదా అగ్ని దేవత వాయు దేవత అని చెప్పి ఈ దేవతను పెద్ద పెద్ద యాగాల్లో సోమయాగాలు ఇవన్నీ యాగ సంబంధి ఉదాహరణ అండి. పెద్ద పెద్ద యాగాల్లో ఋత్వికులు ఎవరైతే ఉన్నారో అగ్ని, హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ ఈ 4 ప్రధానంగా ఉంటారు. ఏం చెప్పాను? హోత అంటే ఋగ్వేదం యొక్క జ్ఞాత, అధ్వర్యు యజుర్వేదం యొక్క జ్ఞాత అంటే యజుర్వేదం తెలిసినటువంటి వ్యక్తి, హోత ఋగ్వేదం తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా హోత, అధ్వర్యు, ఉద్గాత సామవేదం యొక్క జ్ఞాత, సామవేదం తెలిసిన వ్యక్తి అంటే సామవేదం ప్రకారం పనిచేస్తూ ఉంటాడు. బ్రహ్మ అన్ని తెలిసి ఉండాలి. బ్రహ్మ అంటే అన్ని తెలిసి ఉండాలన్నమాట. అథర్వవేదం యొక్క జాత అంటే అథర్వవేదంలో, ఎందుకంటే 3 వేదాల యొక్క మంత్రాలు అథర్వవేదం మొత్తం వచ్చాయి. బ్రహ్మ అంటే అన్నిటికీ దృష్టి ఉండాలి, అందరి మీద దృష్టి ఉండాలన్నమాట. అంత సంపూర్ణంగా తెలిసి ఉండాలి. ఆ క్రియాకలాపాలు యోగం యొక్క పరిక్రియ విధి విధానం అంతా కూడా ఆ బ్రహ్మకు తెలిసి ఉండాలన్నమాట. అస్తు ఇక్కడ ఏమంటున్నాడు? అగ్నిదేవతను ఆహ్వానించే మంత్రం అయితే ఉందో, అగ్నిదేవతను ఆహ్వానించే మంత్రం అయితే ఉందో అది చెప్పి ఆగ్నేంద్ర అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ 4 కాకుండా వాళ్ళ సహాయ సహకారంగా ఆగ్నేంద్ర అని ఒక వ్యక్తి విశేషం ఉంటాడనమాట. అంటే ఆ సోమయాగంలో కొన్ని కర్మలు చేయడం కోసం ఈ 4 ఋత్వికులకు కూడా కొంత ఆగ్నేంద్ర అని చెప్పి కొన్ని భిన్న పేర్లు ఉంటాయి. అక్కడ వాళ్ళకి సహాయంగా ఉండేవాళ్ళు. అంటే అగ్నిదేవతను ఆహ్వానించే రిచని చెప్పి, అంటే రిచ అంటే మంత్రాన్ని చెప్పి, ఆ మంత్రం చెప్పి ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఆగ్నేంద్ర అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు.
ముందు ఆహ్వానించి అక్కడికి వెళ్ళాలి. అక్కడ కొన్ని కర్మలు ఉంటాయి, చేసే కర్మలు ఉంటాయన్నమాట. అక్కడ ఆవుతి ఇవ్వడమో, లేదంటే పొదడాశం ఇవ్వడమో, ఏదో ఇవి ఇచ్చే క్రియాకలాపాలు ఉంటాయి, అవి చేయడం కోసం. అందుకే అగ్ని రీత్యా వాళ్ళే మంత్రాన్ని చెప్పి ఆగ్నేయుడు అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు అని అక్కడ ఋత్వికుడి దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్క ఋత్వికుడు ఇప్పుడు ముఖ్యంగా యజ్ఞవేదికి ముఖ్యమైన కర్తలు నలుగురు చెప్పాను. వీళ్ళకి ఈ యాగాల్లో ఒక్కో చాట్లో 48 మంది, ఒక చోట్ల 18 మంది, ఒక చోట్ల ఒక్కొక్క యాగానికి ఒక నిర్ధారణ ఉంది. ఇంతమంది ఋత్వికులు ఉండాలి, ఇంతమంది పురోహితులు ఉండాలి, కొంతమంది వేద పాఠం చెప్తూ ఉంటారు, కొంతమంది సామగానం చేస్తూ ఉంటారు. అట్లా 4 వేదాల యొక్క పండితులు పురోహితులు అక్కడ ఉండి అన్ని చదువుతూ ఉంటారు. ఒక్కొక్క క్రియాకలాపంలో ఒక్కొక్క వ్యక్తి కొంతమంది పురోహితులు కలిసి ఋగ్వేద పాఠం చేస్తుండడం, కొంత యజుర్వేద కర్మలు చేయడం, పాఠం చేయడం, కొంత సామగానం చేయడం, కొందరు అథర్వవేదంలో ఉండే మంత్రాలు చేయడం, అలా నిరంతరంగా జరుగుతూ ఉంటాయి క్రియాకలాపాలు. అందరూ కూర్చొని చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు కాకనే మళ్ళీ ఎక్స్ట్రా వీళ్ళకు ఈ ముఖ్యంగా అందులో అధ్వర్యు అనే వ్యక్తి విశిష్టమైన కర్మలు చేస్తూ ఉంటాడు. అధ్వర్యు అంటే యజుర్వేదం యొక్క కర్మకాండం యొక్క జ్ఞాత అతను. ఆ కర్మకాండ కర్మ మొత్తం చేయాలి కదా, హోతా చెప్తూ నిర్దేశిస్తుంటా అన్నమాట. ఇది అగ్నిదేవతని ఆహ్వానించు, అదేవిధంగా సోమదేవతని ఆహ్వానించు అని ఆ సంకేతిస్తున్నాడు, అన్ని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ అగ్నిదేవత అందరిని ఆహ్వానించడము, వాళ్ళకి ఆహుతి ఇవ్వడము. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నంటే అగ్నిదేవతను ఆహ్వానించేటువంటి మంత్రం చెప్పి ఆగ్నేయుడి దగ్గరికి వెళ్ళాడు. దాన్ని ఆగ్నేంద్రం ఉపతిష్టతే. ఆగ్నేయ మంత్రాన్ని అగ్నిదేవతని ఆహ్వానించే మంత్రాన్ని చెప్పి ఆగ్నేంద్రం ఉపతిష్టతే, ఆగ్నేయుడి దగ్గర వచ్చి కూర్చుంటాడు. అంతకంటే ముందేంటి ఐంద్రియ గార్హ్యపత్యం ఉపతిష్టతే. అలాగే ఇంద్రదేవత ఇక్కడ అగ్నిదేవత సంబంధించిన మంత్రం చెప్పాం. ఇక్కడ ఐంద్రియ అంటే ఇంద్రదేవత సంబంధించిన మంత్రాన్ని చెప్పి ఎవరి దగ్గరికి వస్తారు, గార్హ్యపత్యం ఉపతిష్ట, గార్హ్యపత్య దగ్గరికి వచ్చేస్తానంట. ఇంద్రదేవత వాళ్ళు రుచని చెప్పి గార్హ్యపత్య అగ్నికే సమీప్ జాతాయి. అక్కడ గార్హ్యపత్య అగ్ని, ఆహ్వనీయ అగ్ని, అలాగే అలాగే 5 అగ్నులు ఉన్నాయండి. ఎన్ని అగ్నులు ఉన్నాయి? ముఖ్యంగా 5 అగ్నులు: గార్హ్యపత్య అగ్ని, ఆహ్వనీయ అగ్ని, దక్షిణాగ్ని, ఇంకా అగ్నిలు ఉన్నాయి. అట్లా ప్రతి యాగని ఆ 5 అగ్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటాయి యాగాల్లో. ఈ 5 కుండాలు అక్కడ ఏర్పాటు చేసి ఉంటుంది. ఖచ్చితంగా 5 ఉంటాయి అన్నమాట. గార్హ్యపత్య అగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయ అగ్ని, అలాగే మొదటి అగ్నిలు ఉన్నాయి, గుర్తు రావడం లేదు. సో ఈ రకంగా ఉంటారు. గార్హ్యపత్య అగ్ని అంటే నిరంతరంగా నిత్యాగ్నిహోత్రి అన్నమాట. ఆ అగ్ని వేదిక ఏదైతే ఉందో అక్కడ నుంచి కూర్చుంటాడు. అక్కడ ఆ యజమానులు కూడా అక్కడ ఉంటాడు, అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎవరు? ఇంద్రదేవతను చెప్పి ఆహ్వానించేటువంటి మంత్రం చెప్పేసి ఆ అగ్నిశాల దగ్గర, అగ్ని వేదిక ఎక్కడైతే ఉందో, ఏది గార్హ్యపత్య అగ్ని ఎక్కడైతే ఉందో, గార్హ్యపత్య అగ్ని మండుతున్నటువంటి వేదిక ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఓకేనా? ఇది దాని యొక్క ఉదాహరణ. సో కేవలం మనకి ఇక్కడ ఉపాన మంత్రకరణ అంటే ఉపాని దగ్గరికి వచ్చి కూర్చుంటారు, చెప్పాల్సిన ఉదాహరణ చూపించాలి చెప్పామండి. అందుకే ఆత్మపదం వచ్చింది. ఉపతిష్టతే, ఆగ్నేంద్రం ఉపతిష్టతే, ఐంద్రియ గార్హ్యపత్యం ఉపతిష్టతే, ఆగ్నేయ ఆగ్నేంద్రం ఉపతిష్టతే. ఇంద్రదేవతను ఆహ్వానించే మంత్రం చెప్పేసి గార్హ్యపత్య అగ్ని మండుతున్నట్టు వేదిక దగ్గర కూర్చుంటున్నాడు. అగ్నిదేవతను ఆహ్వానించేటువంటి మంత్రం చెప్పి ఆగ్నేంద్ర అనే వ్యక్తి దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు. అక్కడ గార్హ్యపత్య అగ్ని వేదిక, ఇక్కడ ఆగ్నేంద్ర అని ఒక వ్యక్తి పేరు అనమాట. అక్కడ ఉండేటువంటి ఋత్వికుడి పేరు, పురోహితుడి పేరు అనమాట. ఇక్కడ కేవలం ఉపతిష్టతకి ఈ ప్రయోగంలో కూడా ఆత్మపదం ఉపయోగించాము ఈ సందర్భంలో. ఏది ఎప్పుడు మంత్రకరణే, మంత్రం సాధనంగా ఉంది. ఎవరిని ఆహ్వానించడం సాధనంగా ఉంది? అగ్నిదేవతను ఆహ్వానించడం సాధనంగా మంత్రమే కదా. అగ్నిదేవతను పిలిచాలంటే ముందు మంత్రం చెప్పి అగ్నిదేవతను ఆహ్వానించాం, మంత్రం చెప్పి ఇంద్రుడిని ఆహ్వానించాం, మంత్రం చెప్పి ఇంద్రుడిని ఆహ్వానించాం. అంటే ఇంద్రుడిని ఆహ్వానించడం కోసం, అగ్నిదేవతని ఆహ్వానించడం కోసం మంత్రం సహాయంగా ఉందా? మంత్రకరణమైనా మనం మంత్రకరణం చెప్పాం. మంత్ర కరణం యస్య ధాతు, ఏ ధాతుకి ధాతు తిష్ట థా ధాతు, అది సాధనంగా ఉపయోగపడిందా మనకు? అగ్నిదేవతను ఇంద్రదేవతను ఆహ్వానించడంలో సాధనంగా మంత్రం అంటే ఇక్కడ మంత్రం, వేద మంత్రము సహాయపడింది. కాబట్టి ఇది మంత్రకరణ అర్థంలో ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఇది ఆత్మనిపదం వస్తుంది. అటువంటి స్థాధాతు చేత మంత్రకరణ అర్థం ఉంటేనా స్థాధాతు చేత అది ఆత్మనిపదం అవుతుంది అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, సాధన ఏ రకంగా తీసుకున్న ఉదాహరణ అర్థమైందా? అది ఇక్కడ గమనించాలి మనం. ఇది మంత్రం అనేది కరణంగా, ఎవరికి కరణంగా ఒకటి?
ఆజ్ఞేంద్రం ఉపతిష్టతే. ఇప్పుడు ఉపతిష్టతే క్రియాపదానికి కర్మ ఇక్కడ ఆజ్ఞేంద్రం. ఆజ్ఞేంద్రం వచ్చి కూర్చుంటున్నా అన్నమాట. కాబట్టి అది స్థాధాతుకి కారణంగా ఉపయోగపడింది ఈ మంత్రము. ఏదైతే మనది మంత్రం చెప్పి అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చామో, లేదంటే మంత్రం చెప్పి అతని దగ్గర వచ్చి కూర్చున్నాము. కాబట్టి ఇక్కడ మంత్రము కారణంగా సాధనంగా ఉపయోగపడింది. కాబట్టి ఇక్కడ ఇలాంటి అర్థం సందర్భం ఉంది. కాబట్టి మనం అటువంటి ధాతు చేత కూడా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ సూత్రాలు స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఓన్లీ తిష్టత రూపంలో ఆత్మీయ పదం వచ్చింది, అది గమనించాలి. మనకు రూపసిద్ధి మొత్తం కాదు. ఐంద్రియ గార్హ్యపత్యం ఉపతిష్టతే. ఇంద్ర దేవతను ఆహ్వానించే మంత్రం చెప్పి గార్హ్యపత్ని అగ్ని దగ్గర వచ్చి కూర్చున్న ఉపతిష్టతే. ఉపసర్గము స్థాధాతు, ఉపసర్గం యాడ్ చేయడం. ఇక్కడ తిష్టతే మన రూపం కూడా పైన చెప్పుకున్నాం. తిష్ట షప్పు తా కిత ఆత్మీయ పదం అంటే తిష్టతే. ఇక్కడ ఈ వాక్యంలో ఆత్మీయ పదం ఎలా, ఏ అర్థంలో తీసుకున్నాము, ఏ సందర్భంలో వచ్చింది, అది అర్థాన్ని వినియోగించాలి మనం. ఇలాంటి అర్థం ఉన్న చోటు ఖచ్చితంగా ఆత్మీయ పదం వస్తుంది. ఇలాంటి అర్థం లేకపోతే అవుతుంది ఇక్కడ పరస్పరం వస్తుంది అన్నమాట. అక్కడ మంత్రము అనేది కథనంగా సాధనంగా ఉపయోగపడలేకుండా ఆహ్వానించడంలో అప్పుడు పరస్పరం అయిపోతుంది. ఇప్పుడు ఆత్మీయపదం రాదు. కానీ ఈ రకంగా ఇది మనకు మంత్రం సహాయంగా పడిన అగ్నిదేవతను ఇంద్రదేవతను ఆహ్వానించడంలో. కాబట్టి అలాంటి అర్థం ఉన్నటువంటి ఉపసర్గంలో స్థాధాతు చేత కూడా ఆత్మ అలాంటి అర్థం ఉంటే అది మనకి ఎలా తెలిసింది? ఈ మొత్తం ఐంద్రియ గార్హ్యపత్యం ఉపతిష్టతే అని పూర్తి ఉదాహరణ ఉంటే మనకు అర్థం అవుతుంది. ఓన్లీ ఉపతిష్టత అని చెప్పి ఏ అర్థం వాడుకోవాలి తెలియదు అన్నమాట. అందుకే మొత్తం వాక్యం ప్రకరణం బట్టి తెలుస్తుంది. ఉపతిష్టత ఏదైనా అర్థం రావచ్చు. అది పూర్వపద ప్రసంగాన్ని బట్టి మనం ఇది పరస్పరమా ఆత్మీయపదం అర్థం అవుతుంది. ఆత్మీయపదం ఇచ్చారంటే అలాంటి అర్థాన్ని వెతుక్కోవాలి, మనం అన్వేషించుకోవాలి. పరస్పర పదం ఉందంటే దాని అనుగుణంగానే మనకు ఉదాహరణ పూర్వపద వాక్యాన్ని పెట్టుకోవాలి. సో ఈ రకంగా ఈ మంత్రం అనేది సాధనంగా ఉపయోగపడింది ఏ ధాతుకైతే అంటే స్థాధాతుకు. కాబట్టి అటువంటి స్థాధాతు చేత ఆత్మీయ పదంలో ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అదేవిధంగా ఉదాహరణ మనం చూసామండి. అస్తు. ఈ రకంగా మనం 25 సూత్రాల వరకు మనం చెప్పుకున్నాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇది స్పష్టమైందా? ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఈ మంత్రం యొక్క వినియోగం ఉదాహరణ ఏ విధంగా చూపబడింది? అస్తు అండి. అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వినిపిస్తుందని అందరికీ? ఓకే అండి. అస్తు. రేపు యజ్ఞం ఉంటుందండి. ఈ యజ్ఞ ప్రశిక్షణ లాంటిది కొంచెం యజ్ఞం గురించి చెప్పుకుందాం. ఎలాగా దైనిక యజ్ఞం ఎలా ఉంటుంది, యజ్ఞ విశేషత ఎలా ఉంటుంది, ఇంకేదైనా ఒక వేద మంత్రం తీసుకొని దాన్ని వ్యాఖ్యానం చేసుకుందాము. సో 7 గంటలకే ఉంటుంది. 7 నుంచి 7:30 వరకు యజ్ఞం ఉంటుంది. 7:30 నుంచి 8 గంటల వరకు ఏదైనా మనం వ్యాఖ్యానం అంటే మంత్రం కావచ్చు, మన యజ్ఞం గురించి మంత్రాలు మీకు అది గ్రూప్ లో పెడతాను చూడండి. వేదమంది ఏ మంత్రాలతో మనం చేస్తాం అనేది మీకు గ్రూప్ లో పీడిఎఫ్ పంపిస్తాను. పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి, అది చూసుకోవచ్చు. నేను చెప్పే మంత్రాలు ఎలా చెప్తున్నా, ఏ విధంగా చెప్తున్నా, తర్వాత దాని గురించి మనం విచారించవచ్చు అన్నమాట అయిపోయిన తర్వాత. కాబట్టి 7 నుంచి 8 గంటల వరకు మనకు కొంచెం సత్సంగం అనేది చూద్దాము. అందరూ అనుకూలంగా ఉండేవాలంటే ప్రయత్నం చేయండి. ఈ యజ్ఞానుష్ఠానంలో భాగస్వామ్యం కాండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్కారం ఆచార్య.